హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మన డిఎస్సి గురించి ఈరోజు న్యూస్ పేపర్స్లో రావడం జరిగింది. మరి దాని గురించి చెప్పుకునే ముందు ఫ్రెండ్స్ మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని మనము కంప్లీట్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎస్జిటి ఫుల్ కోర్స్ బేస్ చేసుకొని కేవలం 600 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. 60 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత మీకు ఇదే ఫీజులోకి రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. నా వాట్సాప్ నెంబర్ 8341949272 8341949272 నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఫ్రెండ్స్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో బ్యాచ్ వచ్చేసరికి 2 days అయింది బ్యాచ్ స్టార్ట్ చేసి. 10th బ్యాచ్ స్టార్ట్ చేశాము. మరి ఆ షెడ్యూల్ కూడా ఏ విధంగా ఉంటుంది అంటే 10th ఇలా డే 1 షెడ్యూల్ ఇచ్చాం ఫ్రెండ్స్. మరి 10th డే 1 షెడ్యూల్ బేస్ చేసుకొని 11th ఎగ్జామ్ కండక్ట్ చేశాం. అంటే డే 1 షెడ్యూల్ 10th ఇచ్చాము, దానికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇచ్చాము. నిన్న డే 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఈరోజు డే 2 షెడ్యూల్ ఇచ్చాము. 12th కదా ఈరోజు డే 2 షెడ్యూల్ ఇచ్చాము. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రేపు ఉంటాయి. అంటే ఓవరాల్గా ఒకరోజు ప్రిపరేషన్ క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్. అప్పుడే క్లాస్ వినాలా, అప్పుడే ఎగ్జామ్ రాసుకోవాలంటే అలా ఏం లేదు. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. ఈ రోజు వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము. ఇన్ కేస్ మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానీ డే 1కు సంబంధించినటువంటి క్లాసెస్ కానీ ఎగ్జామ్స్ కానీ డే 2 షెడ్యూల్ కానీ మీకు సెండ్ చేస్తా. మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా ఆలస్యం చేసుకోవద్దు. ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు. మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి న్యూస్ మనం అబ్జర్వ్ చేస్తే మార్చిలో మెగా డిఎస్సి ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా 100% అయితే మార్చిలో నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ ఉన్న సమయాన్ని మాత్రము ఇంకా ఎగ్జాక్ట్గా మీకు నోటిఫికేషన్ రావడానికి 30 days సమయం మాత్రమే ఉంది. ఈ 30 days సమయమే చాలా కీలకము. మళ్ళీ చెప్పొచ్చు అనమాట. ఈ 30 days సమయాన్ని మాత్రం మీరు వృధా చేస్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ చూద్దాంలే అనుకుంటే మాత్రము మీరు 100% మీకై మీరే నష్టపోతున్నట్టు. ఇది 100% వాస్తవము. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాంలే అనుకుంటే మాత్రము మీకై మీరే నష్టం చేసుకుంటున్నట్టు. సో ఇప్పుడు ఉన్న సమయాన్ని ఇంకా ఎగ్జాక్ట్గా మార్చి 15th తర్వాత నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇంకా ఎగ్జాక్ట్గా 30 days ఉంది. ఎందుకంటే ఈ మంత్ 28 days ఫిబ్రవరి. సో ఓవరాల్గా ఈరోజు 12th కాబట్టి ఇంకా 30 days సమయం మాత్రమే ఉంది నోటిఫికేషన్ రావడానికి చాలా వరకు. సో ఈ 30 days సమయాన్ని మాత్రము మీరు సమయాన్ని వృధా చేయకుండా ఈ 30 days సమయంలో మీ ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుందో రిజల్ట్ కూడా అదే వస్తుంది. అంటే ఈ 30 days పర్ఫెక్ట్గా వినియోగించుకొని ఈ 30 days కరెక్ట్గా మీరు డిజైన్ చేసుకుంటే మీ రిజల్ట్ కూడా అలాగే పాజిటివ్ ఉంటుంది. ఈ 30 days సమయం వృధా చేశారనుకోండి, మీకు దానికి అనుగుణంగానే రిజల్ట్ ఉంటుంది. సో మీకు రిజల్ట్ అనేది ఈ 30 days బేస్ చేసుకుని ఉంటుంది అనేది మాత్రము హైలైట్ చేసుకోండి. బాగా ఈ 30 daysని 100% వినియోగించుకోండి. పక్కాగా మీరు సక్సెస్ అయితే సాధించగలరు. మరి న్యూస్ పేపర్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలోనే జీవో జారీ చేశామని, జూన్ నాటికి బడుల్లో కొత్త టీచర్లు ఉండాలని వివరించింది. ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాము. మంగళవారం నిర్వహించిన కార్యదర్శుల సమావేశంలో విద్యాశాఖపై ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. జీవో 117కు త్వరలో ప్రత్యామ్నాయం తీసుకొస్తామన్నారు. గతంలో టీచర్లకు 42 రకాల యాప్లు ఉండేవని. సో దీని గురించి మనకి ఇప్పుడు అవసరం లేదు. అంటే ఇక్కడ ఓవరాల్గా మనకి ఏం చెప్తున్నాము అంటే జూన్ అంటే 2025-26 అకాడమీ బేస్ చేసుకొని జూన్ స్కూల్స్ ఓపెన్ చేసేసరికి కొత్త టీచర్లు పాఠశాలలో ఉండాలి. కొత్త టీచర్ల రిక్రూట్మెంట్ మొత్తం కంప్లీట్ అయ్యి పోస్టింగ్ కూడా ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలో అయితే మన ప్రభుత్వం ఇప్పటి ప్రభుత్వం అయితే ఉంది. దీన్ని బేస్ చేసుకొని చూస్తే మనకు మార్చిలో పక్కాగా నోటిఫికేషన్ ఉంటుంది. సో మార్చి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత సో నాకు తెలిసి మాత్రము 60 days 2 నెలల కన్నా సమయం అయితే ఎక్కువ ఇవ్వరు. సో మే ఎండింగ్లో కావచ్చు, జూన్లో కావచ్చు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో జూన్ 12th స్కూల్ స్టార్ట్ చేస్తారు కాబట్టి జూన్లో జూన్లో ఎగ్జామ్స్ పెట్టడానికి కూడా ఛాన్సెస్ తక్కువ. సో ఏదేమైనా మార్చి కల్లా రిక్రూట్మెంట్ కూడా అయిపోతుంది. అదే మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చేసి మే ఎండింగ్ కల్లా రిక్రూట్మెంట్ కూడా అయిపోవడానికి ఛాన్సెస్ అయితే మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్గా 2 months సమయం కన్నా ఎక్కువైతే ఉండదు.
ఇప్పుడు ఉన్నటువంటి 1 మంత్ 30 డేస్ సమయాన్ని మాత్రం మీరు పర్ఫెక్ట్‌గా వినియోగించుకుంటే 100% విజయం అయితే మీదే. ఇంకా డిలే చేసుకోవద్దు. ఎవ్వరి మాట వినొద్దు. అంటే నోటిఫికేషన్ పైన ఉండేటువంటి మీలో ఏవైనా నెగెటివ్ ఆలోచనలు ఉంటే వాటిని పక్కన పెట్టేసి పాజిటివ్‌గా ఈ రోజు నుంచైనా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. ఎవరైనా మన గ్రూప్‌లో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్‌కి ఎస్‌జిటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. కేవలం ₹600 మాత్రమే తీసుకుంటున్నాము. డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.